ఇక ఎంఏ పదం దేశమంతా పోటీ చేస్తాడట. బీజేపీని ఓడగొట్టడానికి దేశం మొత్తం చూస్తున్నాడు. కాళ్ళకు బల్పం పెట్టుకొని చూస్తున్నాడు బీజేపీ ఓడగొడతామని చెప్పి. బీహార్ లో కూడా పోటీ చేస్తారు. అరే మా జుబ్లీస్ లో తుర్కులో ఓట్లు ఎక్కువ లేని విధంగా ఎంఏ పార్టీ ఇలా జుబ్లీస్ లో ఎందుకు పోటీ చేస్తున్నారో ఇలా ఎంఏ పార్టీ స్పష్టం చేయాల్సి అవుతుంది. నీకు తమ్ముడా, నీకు చేతనైతేనా? అరే హైదరాబాద్ నీదనుకున్న ఎంఏ పార్టీని పోయినసారి జిహెచ్ఎం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జుబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా ఎంఏ పార్టీ ఇలా జోబుతున్నా. ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది? అన్న వేణు అన్న కాంగ్రెస్ పార్టీ అట, తమ్ముడేమో టీఆర్ఎస్ పార్టీ అట. అన్న వేణు అన్న వైపు రేవంత్ రెడ్డి కలిసిడు. అన్న మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిందట. 200 కోట్లు ఇస్తానని బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావనంటే నేను దోశ కవర్ ఇస్తా అని చెప్పి అన్నవై రేవంత్ రెడ్డి సంకల్పం వచ్చాడు. ఇలా తమ్ముడు కేసీఆర్ దగ్గరికి పోయాడు. కేసీఆర్ సార్ అంకుల్ మా అన్నవై రేవంత్ రెడ్డి కలిసిడు. 200 కోట్లు ఇస్తాడ. వారిచ్చండి నేను ఇస్తా అని చెప్పి ఈడ దోశ కరెక్ట్, ఆడ దోశ కరెక్ట్. ఈ ఎంఏ పార్టీ యూత్ కూడా చివరసలు ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తున్నారు. ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది. కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవంత్ రెడ్డికి ఇచ్చుడు, ఇంకో దారం కేసీఆర్కి ఇచ్చుడు. గుంజేది కూర్చున్నారు. బీజేపీ పేజ్ చేసింది ఆ పతంగి. లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనలో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుకేనా హైడ్రా తీసుకొచ్చి ఇలా బీఆర్ఎస్ ఏం చేశాడు 10 సంవత్సరాల్లో అలా సల్కాం చెరువులో ఎంఏ పార్టీ వాడు కాలేలు కట్టుకుంటే ఇలా కబ్జాలు చేసి కాలేలు కట్టుకుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెంచుకొని బీఆర్ఎస్ పార్టీలు పొట్టు పైసలు చంపారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడి మర్చిపోకుండా బీజేపీని గెలిపేది. పెద్దమ్మ గుడి నిర్మాణం ఎక్కడ జరగడం. అదే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన 11 ఎకరాలు ఎంఏ పార్టీకి రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని జుబ్లీస్ నియోజకవర్గం గుర్తించుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి.